రాముని జన్మాన్ని రాముని అవమానపరచలకు సమాధానం ఇవ్వాలన్నా లేకుంటే అన్ని మూసుకొని కూర్చోవన్నా? రాముని ఎవరైతే రాముడు అయోధ్యలో పుట్టినను అక్కడనే పుట్టిన గ్యారంటీ ఏంది అన్న వాళ్ళకు ఒకటే క్వశ్చన్ చేసిన. ఫస్ట్ నేనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నా. నేను మా అమ్మకు పుట్టిన గ్యారంటీ ఏంది? మా అమ్మ డెలివరీ అయిన తర్వాత అక్కడ నర్స్ వచ్చి అమ్మానికి బాబు పుట్టిండు అని చెప్తే ఆమె ఆధారం. ఇట్లా రాముడు అక్కడనే జన్మించిండు అని చెప్పి గ్యారంటీ ఏంది అన్న వాళ్ళకు నేను సమాధానం చెప్పిన. మీరు మీ అమ్మకు పుట్టిన గ్యారంటీ ఏంది? మీ అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ నర్సు డ్యూటీలో నర్స్ వచ్చి నీకు బాబు పుట్టిందమ్మా, నీకు పాప పుట్టిందమ్మా అని చెప్తేనే కదా నీకు ఆధారం. కాబట్టి రాముడు అక్కడే పుట్టిన చరిత్ర ఆధారం. రాముని యొక్క జన్మస్థలాన్ని వివాదాస్పదం చేసిన ప్రయత్నం చేయదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని కొంతమంది దాన్ని వక్రీకరించి వాళ్ళ అమ్మని అన్నట్లుగా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఇప్పుడు వస్తున్న ప్రజాదరణ చూడలేక వివాదాస్పదం చేసి దీన్ని ప్రజల్లో కూడా తప్పుడు ఆలోచన క్రియేట్ చేసి బండి సంజయ్ వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండు అని చెప్పి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సిరిసిల్లలో మాట్లాడితే వివాదాస్పదం కాదు, వెమ్లవాడలో మాట్లాడితే వివాదాస్పదం కాదు, నేను బస్సు యాత్రలో మాట్లాడితే వివాదాస్పదం కాదు. ఎవ్వరు వాళ్ళ తల్లికి ఆపాదించుకోరు, కానీ ఉస్నాబాద్ లో మాత్రం వాళ్ళ తల్లికి ఆపాదించుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా తల్లి అయినా ఇంకోటి తల్లి అయినా సమానమే. ఇంకోటి తల్లిని అవమానపరిస్తే నా తల్లిని నేను అవమానపరుచుకున్నట్టు, ఇంకో తల్లిని గౌరవించకుంటే నా తల్లిని నేను అగౌరవపరిచినట్టు. అందరు తల్లులు సమానమే. సంస్కారబద్ధంగా మాట్లాడేటువంటి కార్యకర్తలే మేము. సంస్కారంగా హీనంగా ఆలోచిస్తే ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. దాని ద్వారా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని సహించారు. నేను దొంగచాటిగా మాట్లాడతలేను, టీవీలలో మాట్లాడతలేను, ప్రజలకు వివరిస్తున్నా, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవ్వరికి లేనివి ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఉస్నాబాద్లో మనం ఒక్కరోజు ఎందుకు వస్తుంది? ఒక్కరోజు ఎందుకు వస్తుంది సమస్య? దాన్ని ఎందుకు ఇట్లా వేరే రకంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఏమన్నట్టు? ఇది వాళ్ళ తల్లిని వాళ్ళు అవమానపరుచుకున్నట్టే, వాళ్ళ తల్లిని వాళ్ళు మానసిక క్షోభకు గురి చేసినట్టే. అటువంటి చేయదు. నేను క్లియర్ చెప్పిన, వాళ్ళ తల్లి కూడా నా తల్లి లాంటిదే. వాళ్ళ తల్లికి పాదాభివందనాలు. తల్లి నేను అవమానపరచలే, మీ వాళ్ళే కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మెక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తా ఉన్నది. అదే విధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయనిద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు. రాముడు జన్మెక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంటున్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది. రావు ఎదవా నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు? నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదా? ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు. ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మకు శోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని మళ్ళా పేపర్లలో దొంగ జపాలు అమ్మ పేరు రాజకీయ. నేను అమ్మ పేరు ఎవరు తీసింది? నేను తీసినా? నేను అడిగిన ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసినా చర్చకు రమ్మని అడిగిన. నేను చేసిన చూపిస్తా అని చెప్తున్నా. ఇలా కూడా రోడ్లు, ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసినా ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు. ఈ వేములవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటావు కదా, ఏం చేసినావు చెప్పు. రాముని పేరు పొద్దుగాలి అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను. భార్య మంగళసూత్రం విలువ తెలుసా? ఎన్నికల్లా ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్నా నువ్వు ఒక విధవ. నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని. సిగ్గుండాలి. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పోటీ చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో కూడా గెలిచిన మొగోడిని. నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ నువ్వు కుమ్ముకాయ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి. మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లా 8,000 ఓట్లు వస్తే వాళ్ళకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసినాడు కూడా వినోద్ రావు ఓట్లు వస్తే నాకు ఆయనకు 5,000 తేడా ఉంటే 3వ స్థానంలో 20,000 ఓట్లు కూడా రాలే. వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు 100 మంది లేరు ర్యాలీలా. మా అటువంటితో ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300 మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేమేమనం చాలా మంది ఉస్మానాబాద్ వస్తుంటారు పోతుంటారు. రంగట్ల ఎలుకతుర్తి ఉస్మానాబాద్ సిద్దిపేట రోడ్డు మీద 100 మంది చచ్చిపోతారు. ఆయనలో ఇల్లొక్కడు 5 ఏళ్ళ నిన్న రాలే. ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా ఆ పోలీసులు కూడా చెప్పిన ఎందుకే 300 మంది పోలీసులు ఆయన ఎవడే ఉంటాడు ఆయన రెచ్చగొట్టుకోవడానికి.